మంచు మోహన్ బాబు అతని రెండో కొడుకు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు కూడా హఠాత్తుగా భారతదేశానికి వచ్చేశారు. తనపై దాడి చేశారని మనోజ్ కాదు, తనపై దాడి చేశారని మోహన్ బాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటి వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. మంచు మనోజ్ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఇది మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టం లేదు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. నిరాడంబరంగా మనోజ్ మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి మంచు లక్ష్మితో పాటు కొందరు అతిథులు మాత్రమే హాజరయ్యారు. భూమా మౌనికకు ఆస్తి ఎంత ఉంది అనే విషయమై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మౌనికకు 2,000 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. ఆమె పేరుపై వాణిజ్య సముదాయాలు, భవనాలు, ఇతర కమర్షియల్ ఆస్తులు చాలానే ఉన్నాయి. అలాగే కర్నూలు, ఆళ్లగడ్డ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మౌనిక పేరుపై భారీగా ఆస్తులున్నాయి. వాటి విలువ 100 కోట్ల రూపాయలు చేస్తుందని తెలుస్తోంది. మనోజ్ ను వివాహం చేసుకోవటానికి ముందు మౌనిక గణేష్ రెడ్డిని వివాహమాడింది. అతను బెంగళూరులో వ్యాపారవేత్త. వీరిద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో మౌనికకు భరణం కింద 250 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులుండి కూడా ఆస్తుల కోసం మోహన్ బాబుతో మనోజ్ ఎందుకు గొడవ పడుతున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆస్తుల విషయం కాకుండా మరే ఇతర విషయమైనా ఉండొచ్చంటున్నారు. 100 కోట్ల విలువ చేసే బంగ్లా విషయంలో గొడవ జరుగుతుందంటున్నారు. అయితే ఈ బంగ్లాను సౌందర్య దగ్గర నుంచి మోహన్ బాబు కొనుగోలు చేశారని కొందరంటారు. మరికొందరు కబ్జా చేశారంటారు. అసలు విషయం వారికి తెలియాలి.